ఒకటి మాత్రం నేను ఖండితంగా చెప్పగలను. ఒక చిన్న సేవకుడైనా సరే, మాకు పెద్దయ్య గారు ముందు పరలోకంలో దేవుడు యేసయ్య. భూమి మీద మా పెద్దయ్య గారు ఉన్నారు. ఆయన పంపినటువంటి సేవకుడు ఉన్నాడు. ఇతనికి అన్ని విషయాల్లో నేను లోబడతాను, సహకరిస్తాను. అనుకున్న వాళ్లకు ఉన్నటువంటి ఆశీర్వాదము, ఎదుగుదల, అభివృద్ధి ఈ చిన్న సేవకుడిని నేను తృణీకరిస్తాను, నాకు పెద్దయ్య గారే ముఖ్యం అనుకున్న వాళ్ళకు ఉండదు. కొంతమంది ఎక్కువ పండితులు అయిపోయి, నువ్వు మగోడవై పుట్టావు గనక నీకు అభిషేకం ఇచ్చారు గనక రొట్టె విరిచేది ఆడోళ్ళు చేయకూడదు గనక, లేకుంటే మేమందరం మగోళ్ళమైనా అభిషేకం లేదు గనక రొట్టె కోసం నీ ముందు కూర్చుంటున్నావు. నువ్వేం పెద్ద పండితుడు కాదు. రొట్టె మీ దగ్గర తీసుకుంటాం, ఓషిరాయ్ గారి మెసేజ్లు లైవ్లో చూస్తాము. నీ ద్వారా పెద్ద మేము బలపడిందేమీ లేదు అనుకునే ఒక అహంకారపూరితమైన దృష్టి చాలా మందిలో ఉన్నది. దాని ద్వారా రాను 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 వాళ్ళు బలహీనం అయిపోయి దేవునికి కూడా దూరం అయిపోతారు. ఎందుకంటే ఏమవుతుందంటే, ఎవరి ముందు కూర్చొని ఉపదేశం విని ప్రభు బల తీసుకుంటున్నారో వాళ్ళకన్నా పై స్థానంలో వీళ్ళు ఊహించుకుంటున్నారు. నీళ్లు ఎప్పుడైనా ఎత్తు నుండి పల్లంలోకి ప్రవహిస్తాయి కానీ పల్లం నుండి ఎత్తుల్లోకి రావు. ఆ దైవజనుడిని వీళ్ళు ఊహల్లో కింద పెట్టేశారు, వీళ్ళు పైన ఉన్నారు. వాళ్ళ నుంచి ఏదైనా ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలంటే వీళ్ళు పైన ఉన్నారు కనుక ఆ ప్రవాహం పైకి ఎక్కదు. కనుక వీళ్ళకు వెంటనే ఎఫెక్ట్ కనబడదు, కానీ కొన్ని ఏండ్లు గడిచిన కొద్దీ ఇంకా వాళ్ళు చెడిపోతున్నామని తమకే తెలియని అగోచరమైన పరిస్థితుల్లో మెల్లిమెల్లిగా వాళ్ళు బైబిల్ చదవరు, ప్రార్థన చెయ్యరు, సాక్ష్యం ఇవ్వలేరు, హృదయంలో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, దేవుని సన్నిధిలో ఆనందించలేరు. ఇలాగ మెల్లిమెల్లిగా ఆత్మీయ లక్షణాలన్నీ ఎండిపోతాయి, డ్రై అవుట్ అయిపోతాయి. ఇదొక ఘోర ప్రమాదం. అలా కాకుండా దైవజనుండి, అతడు చిన్నవాడు కానీ, చదువుకున్నవాడు కానీ, చదువు లేనివాడు కానీ, మొరటివాడు కానీ, ఎవరైనా సరే అతన్ని ఆ ఉన్నత స్థానం మీద మనం మనసులో ప్రతిష్ఠించుకొని మనం కింద ఉంటే ఆశీర్వాదాలు ఎప్పుడు పల్లంలోకి ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి విశ్వాసులు మళ్ళీ రాబోయే దినాల్లో మళ్ళీ తిమోతిలు, తీతులు అవుతారు. ఇలాగా ఎన్నో సంఘాలు, ఇప్పుడు మా సంఘమే ఉంది, వరంగల్ ఐపీసీ సంఘం. టీకే థామస్ అయ్య గారు కేరళ నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డారు, గొప్ప సేవ చేశారు. ఐపీసీ స్థాపకులలో ఆయన కూడా ఒకరు. ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్లో ప్రసంగాలు చేస్తారు. ఆయన అమెరికా కూడా వెళ్ళొచ్చారు. చాలా జ్ఞాని, మేధావి, ఎన్నో పుస్తకాలు చదివారు. అయితే మాకు అసోసియేట్ పాస్టర్ ఆయన పక్కన ఒక ఆయన ఉండేవారు, రత్నం బ్రదర్ అని అనేవాళ్ళం. రత్నం బ్రదర్ అని అనేవాళ్ళం, రత్నం పాస్టర్ అని కూడా అనేవాళ్ళం కాదు. రత్నం బ్రదర్ అని అనేవాళ్ళం. ఆయన పెళ్లి చేసుకోలేదు, గొర్రెలు కాచుకునేవారు. చిన్నప్పుడు గొర్రెలు కాచుకుంటుంటే దేవుడు ఆయన్ని పిలిచి, నా కుమారుడు అవి రత్నమా, నా సేవ చేయాలి, ఎవరో పిలుస్తున్నారు అని చెప్పి ఊర్లో అందరిని అడిగితే అలా మాట్లాడే దేవుడు యేసుప్రభువే, చర్చికి పోయి కనుక్కోమని అలాగ రక్షణ పొందాడు. అక్షరం ముక్కలేదు, స్కూల్కి పోలేదు, గొర్రెలను కాచుకునే కుటుంబం. మరి దేవా, నేను నీ వాక్యం చదవడానికి నాకు సహాయం చేయమని ఓ బైబిల్ కొనుక్కున్నాడు. బాగా ఏడ్చి ప్రార్థన చేశాడు. ఏడ్చి ప్రార్థన చేసినాక పడుకున్నాడు నైట్. తెల్లవారుజామున మెళుకు రాగానే బైబిల్ తెరవాలనిపించింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించడని అర్థమవుతుంది. ఆ మాటలు నోట్లోకి వస్తున్నాయి. ఇవి చూస్తుంటే ఇలాగ అనాలనిపిస్తుంది. ఇది ఏంటని చెప్పి ఆ పక్కింటోళ్ళని వాళ్ళ వీళ్ళని అడిగాడట. కరెక్ట్గా అక్కడ ఉందే నువ్వు అంటున్నావు, నువ్వు ఎప్పుడు చదువు నేర్చుకున్నావు అని అడిగాడు. అంటే నేను చదువుకోలేదండి, ఆ అక్షరాలు చూస్తే నా నోటికి ఆ మాటలు వస్తున్నాయి.
నిన్న నైట్ ప్రార్థన చేసి పడుకున్నాను. యేసయ్య నాకు చదివిచ్చాడు. అలాగా బైబిల్ మాత్రమే చదవగలడు. ఆయన వేరే బుక్ ఇస్తే నాకు రాదులే బాబు అంటాడు. అలాంటి పామరుడు, నిరక్షరాస్యుడు ఆయన. ఆయన పెట్టినటువంటి ఇంకో మార్క్ బ్రదర్ అని ఇంకొక ఆయన ఉండేవాడు. వాళ్ళిద్దరు కలిసి కనిపెట్టుకోవటం, పరిశుద్ధాత్మ కొరకు టారీయింగ్, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకోవటం నిర్వహిస్తే అందులో నేను పరిశుద్ధాత్మ పొందాను. మరి వాళ్ళిద్దరూ చదువు లేని వాళ్ళే. వాళ్ళ ద్వారా కొన్ని వందల మంది పరిశుద్ధాత్మలు పొందారు, సేవకులయ్యారు, అగ్గి లాంటి సేవ చేశారు. అయితే వాళ్ళంటే మాకెంతో గౌరవం. మా పెద్దయ్య గారేమో టీకే థామస్ గారు, తర్వాత వాడు పంచకట్టు, జుబ్బా లాల్చి, సింపుల్గా పల్లెటూరు బోధకుడు, బైబిల్ ఒకటి పట్టుకొని బయలుదేరుతారు. వాళ్ళు కనబడితే మాకు దేవదూతల్లాగా. అక్షరముక్క లేనివాడు ఆయన ఏంటంటే ఆఫ్టర్ మీరు ఒక్కనాటిగా అనుకోలేదు. జీవితమే ప్రభు కోసం త్యాగం చేశారు. వారి ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మేము పొందుకున్నాం. గురువును ఎప్పుడైనా ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు ఫ్లో అనేది పైనుంచి కిందకు వస్తుంది. అదే పరిశుద్ధాత్మ కూటంలో నేను ఉన్నాను అనుకోండి, అవి చదువులేనోడు ఏంటి కూటం పెట్టేది అనుకొని కూర్చుంటే నాకు పరిశుద్ధాత్మ అభిషేకం రాదు. కాబట్టి వాళ్ళ స్టేటస్, ఆ దైవజనుల స్టేటస్, వాళ్ళు చదువు, సంధ్య, వాళ్ళ జ్ఞానము, వాగ్ధాటి, విషయ పరిజ్ఞానము, వాక్య ఉపదేశ సామర్థ్యం ఎట్లాగైనా ఉండని, దేవుడు పంపించిన ప్రవక్త, నియమించిన గురువు, ఇతని ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని భక్తితో కూర్చుంటే వీళ్ళ విశ్వాసాన్ని బట్టైనా సరే దేవుడు అతన్ని వాడుకొని అతనికే తెలియని వాక్యాన్ని, ఉపదేశాన్ని పలికిస్తాడు ఆయన. మరి ఎందరో గ్రాడ్యుయేట్స్, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా కింద కూర్చొని ఆ రత్నం గారు, మార్క్ గారు వాక్యం చెబుతుంటే రాసుకుంటుండేవాడు. వీళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు ఏం మాట్లాడేవాళ్ళో తెలియదు. అగ్గి కురిసేది అంతే. ప్రతి ఆదివారం అగ్ని బాప్తిస్మం పొంది బయటకు వచ్చేవాళ్ళు. అలాంటి సంఘం మాది. అంటే నేను చెప్పేది ఏంటంటే గురువును గౌరవించాలి అంతే. ఆ గౌరవం తప్పిపోయినప్పుడు ఆశీర్వాద ప్రవాహం అనేది ఆగిపోతుంది. లాజిక్లు, తర్కాలు కాదు. అవతల వాడి యోగ్యతను, అనర్హతను మనం ఎంచకూడదు. అదొక వ్యవస్థ, సిస్టంలో మనం ఉండాలి. ఆయన ఉన్నతుడు నాకంటే అనుకుంటే విద్య కొంచెం మనసుకు ఎక్కుతుంది అనమాట, బుర్రకు ఎక్కుతుంది. వాళ్ళ మీద తృణీకార భావం వచ్చేస్తే రాదు. కనుక నేను ఎన్నోసార్లు చెప్పాను, భక్తిలో భాగం ముందు మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, ఆడవాళ్ళైతే పతిభక్తి, ఇవన్నీ కలిసిన తర్వాతనే దీన్నే దైవభక్తి అంట. దేవుని మీద భక్తి ఉంది కానీ అమ్మను గౌరవించనంటే దేవుడు ఒప్పుకోడు. దేవుని మీద గౌరవం ఉంది కానీ నాన్నను గౌరవించనంటే ఆయన ఒప్పుకోడు. అలాగే గురువులను కూడా గౌరవించాలి. మీకు వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వాళ్ళను మీరు శ్రద్ధగా వారి ప్రవర్తన ఫలమును తలంచుకొనుచు వారిని అనుసరించండి అని చెబుతాడు హెబ్రీ 13:7. మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరైతే మీకు ఎవ్రీ సండే వాక్యం బోధిస్తున్నారో వాళ్ళను జ్ఞాపకం చేసుకోవాలి. వారు అంతముదనక ఎలా నడుచుకుంటున్నారో చూసి వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని చూసి వారి విశ్వాసాన్ని అనుకరించమన్నాడు. ఎవరిని? వీళ్ళని నియమించిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు. కానీ ఎవ్రీ సండే మీకు ఎవరు వాక్య పరిచర్య చేస్తున్నారో వాళ్ళను గౌరవంగా చూసుకోవాలి. ఇదే అధ్యాయం, హెబ్రీ 13:17 చూడండి. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం. ఎంత గొప్ప మాట చూడండి.
ఉమ్, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఉమ్, వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. ఎక్కడ నిష్ప్రయోజనం? క్రీస్తు న్యాయపీఠం ముందు మీకు ప్రయోజనం ఉండదు. ఉమ్, గనక ఓఫిరయ్య గారు ఒక సేవకుడిని నియమించి పంపించారు. మరి నీకు జ్వరం వస్తే వచ్చి ఆయన ప్రార్థన చేయలేడే? ఉమ్, ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా ఏదున్నా వెంటనే అందుబాటులో ఉండడుగా. ఆయన అపోస్తలుడుగా లోకమంతా దేశమంతా తిరుగుతూ ఉంటాడు. ఫోన్లో ప్రార్థన చేయించుకోవచ్చు. ఒక్కోసారి ఫోన్ కూడా ఎత్తే అవకాశం ఉండదు, సిగ్నల్ కూడా ఉండదు. ఇప్పుడంటే మనకు ఫోన్లు వచ్చినాయి, మరి నా చిన్నతనంలో లేవు కదా. ఉమ్, సో లోకల్ పాస్టర్ గారే మందను కాపాడుకోవాలి. ఉమ్, మాకు పిఎం సామ్యుల్ గారు పెద్దయ్య గారు. ఉమ్, కానీ ఏదైనా మాకు జబ్బు చేసినా, సందేహం ఉన్నా, ప్రార్థన అవసరం ఉన్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, లేకపోతే ఆర్థిక ఇబ్బంది ఉంది, అయ్యగారు ప్రార్థన చేయమని పిఎం సామ్యుల్ గారి దగ్గరికి వెళ్ళలేం కదా. ఉమ్, ఆయన నియమించినటువంటి పాస్టర్ గారు టీకే థామస్ గారు. ఉమ్, ఆయన ముందు మోకరిస్తారు. ఈ అంచెలంచెల అధికార వ్యవస్థ ఉంది. దాన్ని, ఈ సిస్టమ్ను గౌరవించాలి. అపోస్తలుడు ఉంటాడు, ఆయన నియమించిన స్థానిక కాపరి ఉంటాడు. ఉమ్, ఈ స్థానిక కాపరి మీపై నాయకులుగా ఉన్నారు కనుక వాళ్ళు దుఃఖపడకుండా చూసుకోమంటాడు. ఆ కామన్ సెన్స్ అనేది విశ్వాసులకు ఉండాలి. ఏ పాస్టర్ గారు అయితే నాకు రొట్టె విరిచిస్తున్నాడో, ఉదక స్నానం చేయిస్తున్నాడు, రొట్టెకు ముందు ప్రభురాత్రి భోజనానికి ముందు సిద్ధపరుస్తున్నాడు, తెలిసిందో తెలియందో ఏదో ఆయనకు వచ్చింది తోచింది ఏదో చెబుతున్నాడు, మొత్తం మీద ప్రయాసపడుతున్నాడు, ఆయన దుఃఖపడకుండా నేను చూసుకోవాలనేది వీడుకున్నాను. ఉమ్, దుఃఖపరిస్తే పరుస్తాను, ఏంటంటే పోయింది, నన్నేం చేస్తాడని అనే పొగరుంది. చూశారు, వీళ్ళని క్రీస్తు న్యాయపీఠం ముందు, క్రీస్తు న్యాయ సింహాసనం ముందు వీళ్ళని సిగ్గుతో తలదించుకునేటట్టు చేస్తుంది. దేవుని మహాకృపను బట్టి ఒక మార్గం ముగిస్తాను సార్. నా జీవితంలో ఎప్పుడు నేను గురువులను తృణీకరించలేదు. ఉమ్, అయితే ఇప్పుడు బైబిల్ను నా ముందు పెట్టుకొని నా చెయ్యి పెట్టి మీడియాలో చెప్తున్నా, మొదటి నుండి కూడా ఈ గురువు గారు చెప్పేది కరెక్ట్ కాదు అని నాకు ఎన్నో వందల సార్లు, వేల సార్లు అనిపించింది. ఉమ్, అయినా చాలా గౌరవించేవాడిని. వాళ్ళ కాళ్ళు ఉత్తడానికి ఇష్టపడేవాడిని, వాళ్ళ బట్టలు ఉతకడానికి ఇష్టపడేవాడిని, వాళ్ళ పాదాల దగ్గరే ఉండేవాడిని. ఎందుకంటే నాది ఎంత లాజికల్ మైండ్. లాజిక్ ఉండదు వాళ్ళకు చెప్పే ప్రసంగాలలో, లాజిక్ ఉండదు. ఉమ్, ఆవేశంగా ప్రసంగిస్తారు కానీ సమ్వేర్ లాజిక్ ఈజ్ మిస్సింగ్. ఉమ్, ఐ డోంట్ అగ్రీ, దిస్ ఈజ్ నాట్ రైట్ మేబీ. అయినా సరే దేవుడు పంపిన దైవజనుడు, అయ్యా నేను సేవ చేయాలని గౌరవాన్ని నేను ఎప్పుడు తగ్గించుకోలేదు. ఉమ్, నేను ఏ బోధకుల ముందు కూర్చొని పెరిగాను, ఆ బోధకులందరూ ఒప్పుకున్నారు, ఓఫీర్కు మాకంటే ఎక్కువ వాక్యం తెలుసు అని. ఉమ్, రంజిత్ ఓఫీర్కు మాకంటే ఎక్కువ వాక్యం తెలుసు అని వాళ్ళే అన్నారు వాళ్ళ నోటితో. ఉమ్, వాళ్ళే ఇంకో మాట కూడా అన్నారు, రంజిత్ ఓఫీర్ ఎప్పుడు విధేయుడండి, ఉమ్, చాలా గౌరవిస్తారు, పెద్దలంటే ఆయనకు చాలా గౌరవం అని ఆ పెద్దలు చెప్పారు. అదే నా మీద ఉన్న ఆశీర్వాదం. ఇది లేదు, ఇది సంస్కారం. ఉమ్, ఇది విశ్వాసులకు ఉండవలసిన సంస్కారం, ఆత్మ సంబంధులకు ఉండాల్సిన సంస్కారం. గురువులో లోపాలు కనబడతాయి. లోక సంబంధమైన ఒక ఉదాహరణ చెప్తా. మాకు ఎక్సలెంట్ మ్యాథ్స్ టీచర్ ఒక ఆయన ఉండేవాడు. పేరు చెప్తే బాగుండదు సార్. ఎందుకంటే వాస్తవ జీవిత వ్యక్తి ఆయన. ఉమ్, ఎక్సలెంట్ మ్యాథ్స్ టీచర్ అంటే ఆయన మించినోడు లేడు. ఒకసారి ఆయనను స్కూల్ వెనుక సిగరెట్ తాగుతుండగా నేను చూశాను. ఉమ్, బట్టతల ఉండేది, ఫెయిర్గా ఉంటారు. ఆయన గబగబా 4 దమ్ములు లాగి అక్కడ పడేసి నేను చూశాను. సార్ సిగరెట్ తాగుతారా అని గుండె దడ వచ్చేసి నేను ఒక రోజంతా షాక్ నుంచి తేరుకోలేకపోయాను. ఉమ్,
ఆ రోజు రెండవ రోజు కూడా నేను క్లాస్ రూమ్లో కూర్చున్నా కానీ ఆయన పాఠం చెబుతుంటే బుర్ర బ్లాంక్ నాకు. ఉమ్, ఇతడు సిగరెట్ తాగుతుంది, ఎందుకంటే మేము పెందుకొస్తాళ్ళం కదా, ఉమ్, ఉమ్. అది మహాపాపం. మా పాప అసలు వాడు మనిషి కాదు, దయ్యం. అయ్యే అంతే సైతాన్. అంటరాని వాడు, ఆ, అస్పృశ్యుడు, ఆ, ఆ నీడ మన మీద పడకూడదు, పడకూడదు. అంత నీచుడు అన్నట్టు. మా కుటుంబాల్లో కూడా మగోళ్ళు వాళ్ళు కొందరు సిగరెట్లు తాగితే అది వేరే విషయం. ఉమ్, ఉమ్, మరి ఇటు 4 తరాల తాతలు, ఇటు 4 తరాల తాతలు పాస్టర్లు అయిపోయి, ఉమ్, అమ్మ వైపైనా నాన్నగారి వైపైనా 4 జనరేషన్స్ నుండి అందరూ పాస్టర్లే. ఉమ్, మాకు తెలియని సబ్జెక్ట్ అది, సిగరెట్ కానీ మందు కానీ తెలీదు. దీని మీద నాకు చాలా గౌరవం ఉండేది. సిగరెట్ తాగుతున్నాడు, నేను దీన్ని ఎలా జీర్ణించుకోవాలి అని చాలా మధ్యన పడ్డాను. ఒక రోజు అయింది, రెండో రోజు అయింది, ఉమ్, నాకేమి అసలు బుర్రకి ఎక్కట్లా. 3వ రోజుకి కోలుకున్నాను. దేవుడే నాకు సహాయం చేశాడు. ఏంటంటే అతడు నీకు లెక్కలు ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు, కానీ అలవాట్లు నేర్పించట్లేదు. ఉమ్, అది అతనుకున్న చెడు అలవాటు. అతనుకున్న చెడు అలవాటు. అప్పటికే నేను 8వ క్లాస్లో ఉన్నా. ఉమ్, అంటే నాకు 10 ఏళ్ళకే పరిశుద్ధాత్మ పొందాను కదా. ఉమ్, 12, 13 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రభు మాటలు వింటున్నాను. ఉమ్, కనుక జీవిత విధానము నేర్పే గురువు అతడు కాదు, జీవిత విధానం నేర్పే గురువునేమో నేను. ఉమ్, యేసయ్య మాట్లాడుతున్నా, జీవిత విధానము నా దగ్గర నేర్చుకో, లెక్కల సబ్జెక్ట్ అతని దగ్గర నేర్చుకో. ఉమ్, కానీ గౌరవించని దేవుడు చెప్పాడు. అప్పుడు వెంటనే వెళ్ళి ఆయన మళ్ళీ వెళ్ళి 2-3 రోజులు నమస్కారం పెట్టలేదు. ఉమ్, తర్వాత ఆ రోజు వెళ్ళి 3వ రోజు నమస్కారం పెట్టి, ఏంటిరా ఏమైందిరా, ఏంటి స్పెషల్గా వచ్చావు, అది ఏం లేదు సార్, నమస్తే సార్ అని పోయి కూర్చుంది. తర్వాత మళ్ళీ చదువు బుర్రకెక్కింది. ఉమ్, కాబట్టి విషయం ఏంటంటే గురువులో లోపాలు ఎప్పుడు చూపించేవాడు సైతానే. ఎందుకంటే శిష్యుని మనసును చెడగొట్టడానికి అది మంచి మార్గం వాడికి. ఉమ్, ఉమ్, వీళ్ళు శిష్యులు కూడా తెలివి తక్కువ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే వాడు చెప్పే చదువు నాకెందుకు అని వెళ్ళిపోతారు. కానీ కొంచెం దేవుని చేత కృప పొందిన విశ్వాసులు ఏంటంటే నాకు ఆయన పర్సనల్ అనవసరం, నాకు సబ్జెక్ట్ కావాలి, నేర్చుకోవలసింది ఇంకా అగాధం అంత సముద్రం అంత ఉంది. ఇప్పుడు ఈ అనవసరమైన సబ్జెక్ట్ నాకెందుకు, నేర్చుకోవలసినది ఎన్నో విషయాలు, వేల సంగతులు, లక్షల సంగతులు ఉన్న తర్వాత ఇప్పుడు నీ ముక్కు బాగోలేదు, నీ క్రాఫ్ట్ బాగోలేదు అన్నట్టు ఎందుకు మాట్లాడాలి? ఉమ్, నువ్వు సిగరెట్ తాగుతున్నావు కనుక నీ పాఠం నేను వినను అనొచ్చు, ఉమ్, ఆయన్ని తీసేద్దాం. ఉమ్, మరి అటువంటి వాడిని అక్కడ ఇంకోటి తెచ్చిపెట్టడానికి మనకు ఎన్ని సంవత్సరాలు కావాలి? ఉమ్. దొరకడు కదా. దొరకడు, కాకపోవచ్చు అసలు. కాదు. ఉమ్, అందుచేత ఇప్పుడు మోషేను తృణీకరిస్తాడు కోరహు, మరి ఇంకో మోషేను తయారు చేయగలడా? వాడు ఒక మోషే కాగలడా? కాదు. పౌలును తృణీకరించారు. అతడు శరీర సంబంధి, శరీర కార్యాలు చేస్తారని అన్నారు. ఉమ్, సరే పౌలుని తీసేద్దాం భయ్, నువ్వు ఇంకో పౌలుని తేగలవా? ఉమ్, తీసుకురా. మరి నువ్వే పౌలు కాగలవా? కాలేడు. కనుక విషయం ఏంటంటే గురుభక్తి అనేది తప్పనిసరిగా ప్రతి మనిషికి ఉండాలి. ఉమ్, గురుభక్తి అనేది దైవభక్తిలో ముఖ్యమైన దినుసు. అన్ని దేశభక్తి కూడా ముందు అమ్మ మీద, తల్లి తండ్రి గురువు దైవం. అమ్మ మీద ఉన్న తర్వాత అమ్మను కన్నా అమ్మ దేశం. ఉమ్, సో మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి కలిసిందే దేశభక్తి. ఆడవాళ్ళకైతే పతిభక్తి. తర్వాత ఇదంతా కలిసింది దైవభక్తి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ తరంలో దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ అమ్మను గౌరవించరు, నాన్నను గౌరవించరు, ఉమ్, దేశాన్ని గౌరవించరు, గురువును గౌరవించరు.
ఆడవాళ్ళేమో భర్తను ఏరా ఒరే అని అంటుంటారు, కానీ పడి పడి ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. ఇదంతా వేషధారణ. ఉమ్. ఇది వ్యర్థమైన భక్తి, దేవుడు గుర్తించని భక్తి. ఓకే ఓకే సార్.